సార్ నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. అనిల్ గారు వెల్కమ్ టు విష్ణు టాక్ సార్. నమస్తే అండి. చెప్పండి. సార్ ఇప్పుడు ట్రంప్ ఎలక్షన్స్ అయిపోయే వరకు ట్రంప్ గారు వచ్చేస్తారు. ట్రంప్ గారు రావాలి. ట్రంప్ గారు వస్తే మన భారతదేశానికి చాలా మేలు జరగబోతోంది. మోడీ గారితో ఆయనకున్నటువంటి ఫ్రెండ్‌షిప్ కారణంగా యాహ్! మనం ఇంకా చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందనుకుంటూ కూడా మాట్లాడుకున్నాం. సరే, ఆయన అధ్యక్ష పదవిని చేపట్టే రోజు నుంచి ఆయన చేస్తున్న రకరకాల అనౌన్స్‌మెంట్‌లు మొత్తం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య ట్రంప్ టారిఫ్‌లు రకరకాలుగా ఉంటున్నాయి. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా బెంబేలెత్తిపోతున్నాయి. అవును. ఆయన విధిస్తున్న టారిఫ్‌ల కారణంగా. రైట్. ఒక్కసారి మన భారతదేశం విషయానికొస్తే స్టీల్ రంగం పైన ఒక 25% వరకు టారిఫ్ విధిస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. సో ఏంటి ఇక్కడి నుంచి ఏ విధంగా ఉండబోతుందంటారు స్టీల్ సెక్టార్? ఓకే. యాహ్! ట్రంప్ అనే దాని మీద మనం హైప్ అయితే ఉండింది. ట్రంప్ ఇండియాకు మంచిదనే విషయం అందరూ డిస్కషన్ అండ్ హోప్ కూడా ఉండింది. సో కాకపోతే ఏంటంటే కొన్ని తన అమెరికా యొక్క ఏమంటారు ఇంట్రెస్ట్‌ని సేవ్ చేయడానికి కొన్ని టారిఫ్స్ విధిస్తున్నా అని చెప్పాడు. కొన్నిటిని ఆపేశాడు. కొన్నిటినేమో లైక్ ఎగ్జాంపుల్ కెనడా మీద, మెక్సికో మీద ఫస్ట్ 25% అని టారిఫ్స్ అన్నాడు. కానీ వాళ్ళు ప్రామిస్ చేశారు. ఏదైతే డ్రగ్స్ కానీ, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఆపేస్తే ఆపేశారు. సేమ్ వే చైనా మీద ఒక 10% టారిఫ్ అన్నారు. అది కంటిన్యూ అవుతోంది. దానికి రిటాలియేషన్‌గా చైనా కూడా 15% అమెరికన్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్ వేసేసింది. సో అది జరుగుతోంది. దాంతో పాటు కొత్తగా ఏంటంటే ఒక ఇండియన్ స్టీలే అనే కాదు, మొత్తం స్టీల్ ఇంపోర్ట్స్ పైన, అమెరికాకొచ్చే స్టీల్ పైన 25% టారిఫ్ వేస్తున్నామని అనౌన్స్ చేశాడు. సో దీనివల్ల ఇండియాలో ఉన్న స్టీల్ ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉన్నాయో, టాటా స్టీల్ గానీ, మల్టిపుల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికేమైనా ఇబ్బందులు రావచ్చా అనేది వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ ఇప్పుడు. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇట్లాంటి స్టాక్స్‌లో, మెటల్స్ రంగంలో గానీ, స్టీల్ రంగంలో వాళ్ళకి ఎలాంటి పరిస్థితి రాబోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతోంది. కాకపోతే ఎఫెక్ట్ అనేది డైరెక్ట్‌గా కాదు. రీజన్ ఏంటంటే అండి, ఐరన్ ఎస్పెషల్లీ ఐరన్ ఏంటంటే ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ చూసుకుంటే ఓన్లీ 5% ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ అమెరికాకు వెళ్తున్నాయి. సో 95% ఆర్ నాట్ టు అమెరికా. కాకపోతే ఏమవుతుందంటే హై టారిఫ్స్ వల్ల చాలామంది అమెరికాకు చేసే ఎక్స్‌పోర్ట్స్ ఆగిపోవడం వల్ల ఓవర్ సప్లై అయ్యే అవకాశాలున్నాయి. ఓవర్ సప్లై వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రైస్ పడిపోవచ్చు. సో స్టీల్ పెరగడం కాదు, ప్రైస్ పడిపోతే మన ఇండియన్ స్టీల్ ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉన్నారో ఆల్రెడీ మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ కన్నా కూడా నియర్లీ 30-40% ఇంపోర్ట్స్ పెరిగినాయి చైనా నుంచి. ప్రైజింగ్ వర్కౌట్ అవ్వడం వల్ల. సో చైనా నుంచి ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం. సో దానివల్ల ఆల్రెడీ ఇండియన్ స్టీల్ ప్రొడ్యూసర్స్‌కి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ బ్యాడ్‌గా ఉంది. దాని మీద నుంచి ఈ టారిఫ్స్ వల్ల ప్రొడక్షన్ వేరే కంట్రీస్‌లో ఎక్కువగా ఉండి, అవైలబిలిటీ ఎక్కువగా ఉండి, ఇంకా ప్రైస్ పడిపోతే మన వాళ్ళకి మూలిగి నక్కపై తాటిపండు పడ్డట్టు చాలా ఇబ్బందులవుతాయి. సో కాకపోతే డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు. బట్ ఇండైరెక్ట్‌లీ ఆల్సో ఈ టారిఫ్స్ అనేది కంపల్సరీ ప్లే అవుతది. బట్ వీటిని చేయడానికి మీరన్నట్టు మోడీ అండ్ ట్రంప్ మధ్యలో ఉన్న ఫ్రెండ్‌షిప్ అనేది మీరు చూసుకుంటే ఆల్రెడీ మోడీ గారు ఫ్రాన్స్‌లో ఉన్నారు నిన్న. ఇవాళ ఈ యూఎస్‌కి వెళ్ళబోతున్నారు. వెళ్ళే ముందే ఆల్రెడీ ఏంటంటే యావరేజ్ టారిఫ్స్ చూసుకుంటే యూఎస్, ఇండియా మీద వేసేవి తక్కువగా ఉన్నాయి. బట్ ఇండియా అమెరికన్ ఉత్పత్తులపై కంపల్సరీ మన టారిఫ్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఆల్రెడీ మోడీ గారు వెళ్ళే ముందే ఒక 3% తక్కువ చేసేశారు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఇప్పుడు మనం ఒక ఎఫ్‌టీఏ కోసం ట్రై చేస్తున్నాము. ఫేవరబుల్ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది. సో అది గిట్ట అయిందంటే మనకి బెటరే ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఈ డిస్కషన్‌లో మనం వెళ్ళాక మోడీ గారి డిస్కషన్‌లో ఐయామ్ ష్యూర్ కొంచెం వేరే కంట్రీస్ కన్నా కూడా మనకు బెటర్ టారిఫ్స్ వేసినా కూడా తక్కువ రేటు. అండ్ ఆల్సో వాళ్ళేదైతే యూఎస్ నుంచి కొన్ని కంప్లెయింట్స్ ఉన్నాయి. ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి చాలా ప్రొడక్ట్స్ మీద వెదర్ ఫ్రూట్సే అనుకోండి, వేరే అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఎక్కువ టారిఫ్స్ ఏస్తున్నాము. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో యూఎస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద, డ్రై ఫ్రూట్సే అనుకోండి, వీటన్నిటి మీద మనం ఏస్తున్నామని కంప్లెయింట్ ఉంది. వాటిని తగ్గించే అవకాశాలు పక్కా ఉన్నాయి ఇప్పుడు. సో ఈ డిస్కషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆన్ ద హోల్ టారిఫ్స్ అనేది హార్మ్‌ఫుల్ పక్కా. మనకి ఇబ్బందులైతే ఉన్నాయి. సో స్టీల్ సెక్టర్ ఫర్ ఈ ఇయర్ మాత్రం మన డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగినా మన డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ మాత్రం ఎఫెక్ట్ అవుతారు. ఎవరైతే కాషియస్‌గా మెటల్స్‌లో స్టీలే కాదు, స్టీల్ కన్నా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది అల్యూమినియం. ఈ టారిఫ్ ఈవెన్ అల్యూమినియం మీద కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ మన అల్యూమినియం ఇండస్ట్రీ వచ్చేసి ఒక 15-20% ఆఫ్ ఆర్ ఎక్స్‌పోర్ట్స్ వచ్చేసి అమెరికాకున్నాయి. ఈ టారిఫ్స్ వల్ల అల్యూమినియం రంగానికి చాలా దెబ్బతినబోతోంది. సో ఇప్పుడు మీరు హిండాల్కో గానీ, వేరే అదర్ అల్యూమినియం ఇండస్ట్రీలు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం స్టాక్స్‌లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండడం బెటరు. ఆర్ అవాయిడ్ చేయడం బెటరు. ఆర్ పొజిషన్ తక్కువ చేసుకోవడం బెటరు. ప్రాఫిట్స్ ఏమైనా చేయగలిగితే ఆర్ కట్ చేయగలిగితే లాస్ కట్ చేసుకొని రాదర్
ఇట్లాంటి వాటికి ఎఫెక్ట్ కానీ వేరే ఇండస్ట్రీస్లో వేరే స్టాక్స్లో ఎంటర్ Hmm. అవ్వడం బెటర్. సో Hmm. మొత్తానికి ఎవరైతే ఆల్రెడీ స్టీల్ ఇండస్ట్రీ, స్టీల్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టున్నారో, లేదంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రస్తుతానికి ఆలోచన విరమించుకోవడం మంచిది. మంచిది. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఏదైనా బయటకు వచ్చేసి వేరే సెక్టార్స్లోకి వెళ్ళడం మంచిది. ఎందుకంటే అన్సర్టెనిటీ చాలా హై ఉంది ఈ చాలా హై టైంలో. ఉంది. ఎస్పెషల్లీ కన్సిడర్ ఇది ఒకటే కాదు, ఒక ఏంటంటే ఈ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్ ఇండియా మీద పడకపోవచ్చు, బట్ గ్లోబల్ మెటల్ మార్కెట్స్ మీద మాత్రం తప్పకుండా పడుతుంది. మేబీ లాట్ ఆఫ్ చేంజెస్ రావచ్చు, ఎందుకంటే 4 సంవత్సరాలు ఉంటాడు ఆయన. సో వాళ్ళు ఎక్స్పోర్ట్స్ మీద ఇట్లా టారిఫ్స్ పెట్టారనుకోండి, ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ పెడితే మోస్ట్ ప్రాబ్లీ కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ అమెరికాలో రివైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన ప్రొడ్యూసర్స్ కొద్ది మన ఇప్పుడు టాటా స్టీల్ కానీ మల్టిపుల్ ఏవైతే ఉన్నాయో పెద్దవి, దే మైట్ కన్సిడర్ ఇన్వెస్టింగ్. ఏమంటారు, కొంచెం అమెరికాలో కూడా ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టే అవకాశాలు, అట్లాంటివి ఎంకరేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో బట్ అదర్వైజ్ ఈ ఒక నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మాత్రం ఒక 1 or 2 quarters ఈ కొంచెం అయినంత వరకు ఫ్రెష్గా ఎంటర్ అవ్వకపోవడం బెటర్. ఎందుకంటే వొలటిలిటీ విల్ బి వెరీ హై ఆ సెక్టర్లో, మెటల్ సెక్టర్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.